తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. వచ్చే మార్చి నెలలో 8 సీట్లు ఖాళీ కానున్న నేపథ్యంలో టికెట్లు దక్కించుకోవడానికి ఆశావహులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీ అధిష్టానం ముఖ్య నాయకులు ప్రసన్నం చేసుకునేందుకు చక్కర్లు కొడుతున్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్తో పాటు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఒక ఎంఐఎం ఎమ్మెల్సీ పదవీ కాలము ఆ రోజుతోనే పూర్తి కానుంది. వీటిలో నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు జరిగే ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల తీర్పు ప్రభుత్వ పనితీరుకు గీటురాయిలాగా ప్రతిబింబిస్తుందని అంచనా వేస్తోంది. కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ప్రస్తుతం జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడం, ఖర్చుతో కూడుకున్నది కావడంతో జీవన్ రెడ్డికి బదులుగా వేరొకరిని ఎంపిక చేయాలి అన్న ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ ఉంది. జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంపాలి అన్న చర్చ నడుస్తోంది. జీవన్ రెడ్డి పోటీలో ఉండట్లేదు అన్న వార్తలు రావడంతో ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అమిగోస్ విద్యా సంస్థల అధినేత మస్కు రమణారెడ్డి, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, మాజీ డీఎస్పీ గంగాధర్, పార్టీ నేతలు వెల్చాల రాజేందర్, ప్రసన్న హరికృష్ణ తదితరులు ఈ సీటు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మజ్లిస్ ఎమ్మెల్సీ రియాజ్ ఉల్ హసన్ల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. అయితే సభలో బీఆర్ఎస్ కు ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి ఒక సీటు ఖచ్చితంగా ఆ పార్టీ దక్కించుకోనుంది. మిగిలిన 4 సీట్లలో మజ్లిస్ సిట్టింగ్ సీట్ను ఆ పార్టీకే వదిలేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తే కాంగ్రెస్ కు 3 సీట్లు దక్కనున్నాయి. ఈ 3 సీట్లకు కాంగ్రెస్ ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా చేస్తే అంశం ఒకవైపు పరిశీలనలో ఉంటే, కమ్మ కోటాలో పార్టీ సీనియర్ నేత కుసుమ్ కుమార్ పేరును పరిశీలిస్తున్నారు. అలాగే ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, పార్టీ నేతలు హరివర్ధన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరో సీట్ను ఎస్టీ బంజారా లేదంటే ఎస్సీ మాదిగకు కేటాయించే అవకాశం ఉంది. ఎస్సీ మాదిగ కోటాలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. 3వ సీట్ను మైనారిటీలకు కేటాయించనున్నట్లు చెప్తున్నారు. బీసీ కోటా కింద పార్టీ నేతలు అంజన్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, సునీతారావు తదితరులు టికెట్ ఆశిస్తున్నారు.